వెళ్తున్నావు? కోటిపల్లిలో పని దొరుకుతుంటే వెళ్తానండి. దారి తెలియక చెకమక పడుతున్నాను. ఆహా, కోటిపల్లికి వెళ్లే దారి ఇటు. ఎరా ఏకాకి, కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వైపు పోతున్నావే? డబ్బులు కలెక్ట్ చేసుకుంది రాణిగంజ్లో, ఉండేది మాదాపూర్లో. మరి కోటిలో వీళ్ళకేం పని? హలో సార్. అమిత్ ఎక్కడా? సార్ ఇక్కడే బజార్లో ఉన్నా. ఈరోజు మొత్తం ఎన్ని జరిగాయి? సండే కదా సార్, పెద్దగా ఏమీ జరగలేదు, కానీ రెగ్యులర్ పార్టీ ఒకటి జరిగింది. ఎంత? సార్ అది ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పల్లె చెప్పు. అది 1.7 CR సార్. ఎక్కడిచ్చావు? రెగ్యులర్ ప్లేస్లోనే సార్. 1,70,00,000 ఇచ్చావా? లేదు సార్, నా దగ్గర మొత్తం 1.7 అడ్జస్ట్ కాలేదు. బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట్కి చెప్పి ఇవ్వమన్నాను. బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించావు. ఎంతమంది వచ్చారు? ఎందుకు సార్, ఏమైంది? తర్వాత చెప్తానని చెప్పాగా, చెప్పు. 2 మనుషులు వచ్చారు సార్. వాళ్ళ నెంబర్ కూడా పంపి. ఓకే సార్. లక్ష్మి, అమ్మ జాగ్రత్త, నేను బయటికి వెళ్ళి వస్తాను. మళ్ళీ ఇంకో ప్లేస్ ఎందుకు? ఇక్కడే తీసుకుంటే పని అయిపోతుంది కదా. ఆ పోలీసు మళ్ళీ వస్తే అయినా నువ్వు క్యాబ్ బుక్ చేసావా? చేసా. హలో, ఏడుకోండిలో ఎవరు? వెంకట్ ఇచ్చాడు నంబరు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్లో రండి. వస్తున్నా. సార్ ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ గోకుల్ థియేటర్. ఓకే, అర్జున్ బ్రదర్ పోనీ, తొందరగా పోనీ. ఒక 10 minutes ఉంది, వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడ దింపాలి సార్? మాదాపూర్కి వెళ్ళాలి. మాధవ్ సార్, త్వరగా వచ్చేయండి. ఇక్కడే ఉంటాడు. ఏడుకోండిలా. అవును, వెంకట ఫోన్ చేశాడు. ఎంత? 70 కదా. నోటు? రేయ్, నీ దగ్గర ఉందేమో చూడు. నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? ఏమైంది? నోట్ కనిపించట్లేదు. నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం. వెంకట్ కూడా ఫోన్ చేశారు కదా. నోట్ లేకపోతే కష్టం. వెంకట్ కూడా చూపించాం. చెప్పానుగా కష్టం. మరి అక్కడే మర్చిపోయామంటావా? వెంకట దగ్గర మర్చిపోయి ఉంటారు, వెళ్ళి చూసుకోండి. సరే, ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. రే భద్రా, ఎక్కడికి వెళ్ళకనే ప్లీజ్. రే, డెఫినెట్ గా వెంకట్ గారి దగ్గరే మర్చిపోయి ఉంటాం. అన్న, తొందరగా వెళ్ళాను. ఉస్మాన్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైందన్నా? ఏం లేదు, కవర్ మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, తొందరగా వెళ్ళి. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పెట్టరా? ఎవడరా నువ్వు? సిఐ చైని. సార్ సారీ సార్, నంబర్ చూసుకోలేదు సార్. అమిత్ పంపించిన పార్టీ డబ్బులు ఇచ్చేసావా? చేశాను సార్. ఏమైంది సార్? ఎంత ఇచ్చారా? ఇప్పుడే 50 ఇచ్చా. మిగతా అమౌంట్ కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళి తీసుకుంటామన్నారు సార్. ఎక్కడ తీసుకుంటా అన్నారు? థియేటర్లో సార్. ఏ థియేటర్ లో రా? ఎర్రగడ్డ గోకుల్ థియేటర్లో సార్. సామాన్లు అనుకున్నారా నాన్న? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయినా వాడు ఇంకా అక్కడే ఉంటాడు, గ్యారంటీ అండి. ఈ పాటికి ఎప్పుడో చెక్కేసి ఉంటాడు. మన దగ్గర వేరే ఆప్షన్ ఉందా? ఆయన ఏం చేయాలో ఆలోచించి కూడా సమాధానం ఏంటి? నువ్వు మర్చిపోయినా అంటావేట్రా? అన్ని మూసుకుని కూర్చోరా. నువ్వు వెళ్ళు. నన్నే అంటారా అన్నిటికీ? ఎవడే ఉంటాడు? ఎప్పుడో నాకేం తెలుసురా. ఈ నంబర్ ఎవరి దగ్గర లేదు, అయినా ఫోన్ చేస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. ఏం చేయను?
రేయ్ బ్యాగ్ రా. ఓ షిట్ షిట్. అన్న ఫోన్ వచ్చావేంటి అని చెప్పి చేస్తుంటే ఏం ఫోను? మిస్డ్ కాల్ చూడు. అన్న ఆ 10 రూపాయలు నోటి దగ్గర మర్చిపోయాను. నోట్ చూపించకపోతే అన్న కొడుకు డబ్బులు ఇవ్వట్లేదన్న. ఏ 10 రూపాయలు? ఒకసారి చూడన్న ప్లీజ్, చూడన్న. ఏం గారు ఏ 10 రూపాయలు? వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, డబ్బులు ఉంటే ఇవ్వండి సార్. 2500 100 చూసుకో అన్న వాటర్ బాటిల్ ఒకటివా? ఇందులో 10 రూపాయలు నోటే లేదన్నా. 10 రూపాయలు లేవు బ్రదర్ దీంట్లో. సరే సరే ఒక్కసారి ఆలోచించు. అది మమ్మల్ని కలిసాక ఎక్కడికి వెళ్ళావన్నా? ఉస్మానియాకి వెళ్ళాను, ఈడికి వచ్చాను, సిగరెట్ తీసుకున్నాను, ఇలా పడ్డాను. సిగరెట్ తీసుకున్నావా? ఏం కావాలి? 10 రూపాయల నోట్లు కావాలి. నాకు కోట్లు కావాలి. ఒక్క నోటికి వేయిస్తా. ఏంటి సినిమా నోట్లా? ఇదిగో. ఏంటి భయ్యా 10 రూపాయల నోటు లాటరీ ఏమైనా తగిలిందా? ఇలాంటి ఏదో డౌట్లు అడగగానే 10కి వేయించింది. చేంజ్. నాకేదో డౌట్ గా ఉంది భయ్యా. అయితే నాకు ఇచ్చే అన్న. 10 రూపాయల నోట్లు లేదన్నా. తీసుకోలేదు తమ్ముడు. చూసుకోరా, డబ్బులు చూసుకో. మళ్ళీ ఒకసారి చూడండి. చాలా చూసుకో బ్రదర్. ఏం పోతున్నాడు 10 రూపీస్ నీకెక్కడిది? క్యాబ్ డ్రైవర్ వాటర్ బాటిల్ కొనాలంటే 100 ఇచ్చారా? పరిచయం చేంజ్ అవుతుంది. సరే పద పద. సరే అన్నా ఇక్కడ ఎంత? రేయ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తా. ఓకే. అన్నా అక్కడే మర్చిపోయారా? అవునన్నా. థ్యాంక్స్ అన్నా. ఓకే. హలో, నేను అంజని. వెంకట్ పంపించిన పార్టీ వచ్చిందా? సార్ నమస్తే సార్, ఎక్కడున్నారు? నేను థియేటర్లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? పైన బాల్కనీలో ఉన్నా సార్. వాళ్ళ పార్టీ ఎక్కడరా? ఇప్పుడే డబ్బులు తీసుకెళ్లారు సార్. సార్ ఇంట్లో దొంగడు పట్టాడు. ఏంటి? అమ్మగారు కంగారు పడతారు. త్వరగా ఇంటికి రండి సార్. ఓన్లేరా, పోతే పోయిందా 50. కనీసం ఏనా మిగిలిగా. అయినా అంతా మన మంచికి వెళ్ళరా. ఆ అమిత్ గారు అమౌంట్ మొత్తం ముందే ఇచ్చుంటే. రేయ్ మొత్తం ఇచ్చేటే కోటి వైపు ఎందుకు వెళ్తాం రా? మాదాపూర్ వెళ్తాం కానీ. అయినా అది కూడా పోకుండా ఉండాల్సిందిరా. చా కష్టపడి సంపాదించా. భయ్యా కూర్చాగట్లేదు. ఫోన్ లే భయ్యా. బావా చెప్పురా. ఒకడు క్రికెట్ బెట్టింగ్ లో 5 లక్షలు కొట్టాడు. ఫారెస్ట్ పబ్ లో పార్టీ ఇస్తాడంట. అది ఫారెస్ట్ కాదురా, ఫారెస్ట్. అయినా ఎందుకు అంత దోలా? వచ్చిన 5 లక్షలు జాగ్రత్త చేసుకోక. ఏంటి బావా నువ్వు నీ చేదస్తాం? మీకు ఇప్పుడు అర్థం కాదురా. ఒక ఎంపీఎల్ కి హోండా సిటీ కారు ఓనర్ నయ్యా, ఇంకొక ఎంపీఎల్ కి ఓబర్ డ్రైవర్ నయ్యా. నా డౌన్ ఫాల్ కళ్ళారో చూసుకోవడం ఏంది బావా? ఇంటికి వస్తున్నావా లేదా? ఓసీగా మంది అంటే ఎందుకు రానరా? వస్తా. ఒక డ్రాపింగ్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తా. రియర్కి బెట్టింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఊరుకోండి సార్, మరీ చెప్తాను మీరు. యమ్మా.
ఎవడరా కొడుతుడు కళ్ళు ఎక్కడ పెట్టుకుని వస్తున్నారా రాడ్ తీసుకురమ్మా పోలీసు రోడ్డు మీద ఎట్టి కూడా సార్ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది సార్ వెనక నుంచి వచ్చి గుద్దేశారు సార్ చూడండి సార్ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది ఈడే సడన్ బ్రేక్ వేసాడు సడన్ బ్రేక్ వేస్తే గుద్దేశారు సార్ చూడండి సార్